హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు నేను చెప్పబోయే 3 పాయింట్లు ఈ వీడియోలో. 1 వాలంటరీ వ్యవస్థ గురించి, 2 ఉచిత బస్సు గురించి, 3 నిరుద్యోగ భృతి గురించి. ఈ మూడిట్లికి నాకు తెలిసి ఆగస్టు 15తో ఫుల్ స్టాప్ పడొచ్చు. ఫుల్ స్టాప్ అంటే విధానాలు ఖరారయ్యి అమల్లోకి రావచ్చు. ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 10th చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పీజీ చేసినా 5,000, డిగ్రీ చేసినా 5,000. ఏదో పాపం ఖాళీ లేకుండా ఊళ్ళోనే ఒక 5,000 వచ్చిన చాలులే అన్న కాన్సెప్ట్లో చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఏదేమైనా క్రితం గవర్నమెంట్ మొత్తం వాలంటరీ వ్యవస్థ మీదే నడిపింది. ఇంక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా మిగిలిన వాళ్ళందరినీ తీసి పక్కనెట్టింది. వాలంటరీ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ రెండే మేజర్. ఈ వాలంటరీ వ్యవస్థని ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది? అందరికీ బోలెడన్ని అనుమానాలు. ఏం చేయబోతుందంటే, పీజీ చదివిన వాళ్ళకి స్కిల్ ఓ విధంగా ఉపయోగించుకునేలాగా, డిగ్రీ చదివిన పిల్లల స్కిల్స్ వేరే విధంగా ఉపయోగించుకునేలాగా, అలాగే 10th, డిప్లొమా, ఇంటర్ ఇలా చదివిన వాళ్ళు ఎవరెవరు స్కిల్స్ ఎలా ఉన్నాయో ఆ విధంగా ఉపయోగించుకునేలాగా. టోటల్ 2,65,000 మంది ఎంతో చెప్తున్నారు వాలంటీర్లు. 90,000 వరకు రాజీనామా చేయించారు వైసీపీ వాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఇంకా నాకు తెలిసి తీసి పక్కన పెట్టినట్టే వాళ్ళని. ఎందుకంటే అది ప్రత్యేకించి ఓన్లీ వైసీపీ కోసం పనిచేసిన వాళ్ళని తేర్చాలని అయిపోతుంది. 2-3 రోజుల్లో, అంటే మ్యాక్సిమం ఆగస్టు 15 వరకు, 15 లోపు, ఈ 15 రోజుల్లోపు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను నేను. ఇంక రెండోది ఉచిత బస్సు. ఉచిత బస్సు ప్రయాణం అన్నదే లేడీస్కి చాలా ఉపయోగం. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఉచిత బస్సు వస్తుంది కదా అని చెప్పి రోడ్ల మీద వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే పల్లెటూరు నుంచి కొన్ని లక్షల మంది వ్యాపారం చేసుకుంటాకి బుట్టలు వేసుకుని కూరగాయలని, పళ్ళని, మామిడి పళ్ళని అయ్యని ఇవన్నీ అమ్ముకుంటాకి వస్తారు. వాళ్ళందరికీ గ్యారంటీగా ఉపయోగం. ఛార్జీలు తగ్గిపోతాయి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి, 30 రూపాయలు పొద్దున్నే 4 గంటలకు లేచి వెళ్ళాలి, 30 రూపాయల టికెట్ లేదా 20 రూపాయల టికెట్. 20 రూపాయల టికెట్ వేసుకుని నెలకు 600 మిగిలినట్టే. వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం. సేమ్ టైం గవర్నమెంట్కి లాస్ వస్తా? అంతగా లాస్ అయితే రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఆడవాళ్ళు వచ్చారంటే ఆటోమేటిక్గా ఇంటికాడ నుంచి ఆడది బయలుదేరిందంటే మగోడు కూడా పిల్లలని అలాగే ఫ్రీ బస్ అని చెప్పి జరుగుతారు, యావరేజ్ అయిపోవచ్చు. ఇంకా మూడో విషయం, నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి అంటే చదువుకుని చాలా రోజుల నుంచి అప్లై చేసుకుని రూపాయి లేకుండా ఈ రోజు కూడా తల్లిదండ్రుల మీద ఖర్చులకి రూపాయి, ఒక 50 రూపాయలు ఈ నాన్న, ఒక 100 రూపాయలు ఈ అమ్మ, అక్క ఒక 100 రూపాయలు, ఇలా ఇంట్లో వాళ్ళని అడుక్కునే పరిస్థితి. బట్ చదువుకున్నారు పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఆగమగా వచ్చాను. ఎందుకంటే ఉద్యోగాలు లేవు కాబట్టి వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఈ నిరుద్యోగ భృతి వల్ల నెల రోజులు 3,000, రోజుకు 100 రూపాయలు అంటే వాళ్ళు ఏదన్నా అప్లికేషన్ పెట్టుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నెలలో ఒక 2-3 సార్లు వెళ్తారేమో నాకు తెలిసి. ఎక్కడికన్నా అప్లికేషన్ పెట్టుకుని ఏదన్నా జాబ్, ఏదన్నా స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏదన్నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, లేదంటే గవర్నమెంట్ స్కిల్ సెంటర్లు ఉన్నాయి అలా అటాచ్ చేస్తారేమో. జాబ్లు మంచి బెనిఫిట్ నిరుద్యోగులకు మాత్రం. అది ఎంతమందికి, ఎన్ని లక్షల మందికి ఇస్తారన్నది ఆగస్టు 15కి కంక్లూజన్ వచ్చేది. ఆగస్టు 15 నుంచి విధి విధానాల రూపం. వీటన్నిటికి ఆగస్టు 15 బెస్ట్ డే ఏపీ జనానికి. ఎందుకంటే 3 పథకాలు, ఒకటి క్లారిటీ వస్తుంది లేదా అమలు మొదలవుద్ది. ఇంకా మిగిలిన విషయానికి వస్తే, నేను గత వీడియోలో చెప్పా, అమ్మఒడి అన్నది 7 నెలలకు ఇచ్చింది క్రితం వైసీపీ గవర్నమెంట్. ఎందుకంటే స్టెబిలైజ్ అవ్వాలి. గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యి ఆదాయ వనరులు చూసుకుని స్టార్ట్ చేయాల్సిన స్కీమ్ అది. ఒకసారి స్టార్ట్ చేస్తే ఆపేది కాదు. రైతు భరోసా 4 నెలలకు ఇచ్చింది. 4 నెలలు పట్టింది స్టెబిలైజ్ అవ్వడానికి, రైతు భరోసా ఇవ్వడానికి.
అలాగే అమ్మఒడికి 7 నెలలు పట్టింది. ఈ గవర్నమెంట్కి కూడా టైం ఇద్దాం, ఆలోచించండి, తొందరపడకండి, ఫేక్ ప్రచారాలను నమ్మకండి. ఈ మధ్యన ఫేక్ గళ్ళు ఎక్కువైపోయారు. అలా చేస్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, జగన్ అన్న ఉంటే అలా ఉంటాడు, ఇలా ఏ అన్నన్నా చేసేది ఏం లేదు. గవర్నమెంట్లో డబ్బులు ఉంటేనే. ఆ అన్నుంటే అప్పులు చేసి తెచ్చాడు. వీళ్ళు అప్పులు చేస్తున్నారు, బట్ అప్పుల్ని సద్వినియోగం చేస్తున్నారు. గత గవర్నమెంట్లో ఏమైందంటే విచ్చలవిడిగా ఏదన్నా పథకం ప్రోగ్రాం మొదలెడితే 40 కోట్లు 50 కోట్లు పెట్టి మీటింగ్లు పెట్టి డబ్బంతా చిన్నాభిన్నం చేసేసింది. ఆ ఖర్చులే దాదాపు 1,00,000 కోట్ల పైన ఉన్నాయి నాకు తెలిసి. నేను మొన్న లాస్ట్ వీడియోలో చెప్పా, 2,00,000 కోట్ల దాకా వేస్ట్ ఖర్చు చేశారని. కావాలంటే నా వీడియోస్ కింద ఉన్నాయి, చూడండి. కాబట్టి ఏ ఒక్కళ్ళు ఫేక్ ప్రచారం నమ్మొద్దు. గవర్నమెంట్కి టైం ఇద్దాం, అన్నీ సకాలంగా అందరూ హ్యాపీగా ఉంటారు. నేను నమ్ముతున్నాను, మిమ్మల్ని కూడా నమ్మని కోరుతున్నాను. ఏదన్నా అనుమానం ఉంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు @నా ఆంధ్ర. ఓకేనండి, గుడ్ బై.